ఇంట్లో అందరూ అలా ఉంటారు. ఇందులో తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, రేపు మనకి వేరే క్లయింట్స్తో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో అవన్నీ కూడా బాగా చేసేవాళ్ళు మీరిద్దరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయండి. రాజ్, కావ్య మీరిద్దరూ కూడా చేస్తే ఎవరైతే ముందుగా వాళ్ళకి క్లయింట్కి అప్పచెప్పుతారో వాళ్ళే అసలైన సీఈఓ. వాళ్ళనే నేను సీఈఓగా ప్రకటిస్తాను. కాబట్టి మీ ఇద్దరికి పోటీ పెడుతున్నాను అని చెప్పి తాతయ్య అంటారు. అది వినగానే రాజ్, కావ్య వాళ్ళిద్దరూ అయితే అలా మౌనంగా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇలా అంటూ ఉంటారు, అలా చూస్తూ చాలా సంతోషిస్తారు. తాతయ్య ఈ నిర్ణయం తీసుకున్నందుకు అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో తాతయ్య ఎలా అంటూ ఉంటాడు, రాజు నువ్వు కానీ ఈ పందెంలో ఓడిపోయావంటే నీకు కండిషన్ ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి తాతయ్య అది అని అనగానే, నువ్వు కానీ ఈ పందెంలో ఓడిపోతే కావ్యను నీ భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పి రాజు వాళ్ళ తాతయ్య అంటాడు. అది వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక తాతయ్య అన్న మాటలకు సరే ఎలాగైనా సరే నేనే ఆయన కన్నా గొప్ప అని నిరూపించుకుంటానని చెప్పి కావ్య అయితే ధైర్యంగా నిలబడుతుంది. ఇక వాళ్ళ మామయ్య అలా మాట్లాడడంతో అపర్ణ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక రాజు ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యి, లేదు నేను ఓడిపోయే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తానని పట్టుదలగా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.